హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీలోకి వస్తే క్యారెట్ హల్వా. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్ తినరు కదా, ఈ విధంగా హల్వా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని దాని మీద తొక్కంతా తీసేసి దాన్ని సన్నగా తురిమి పెట్టుకున్నానండి. బాండలు పెట్టుకొని బాండల్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడెక్కనివ్వాలి. వేడైన తర్వాత జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత దానిని తీసి పక్కన పెట్టుకొని అదే బాండల్లో మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆ క్యారెట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. 3 ఆలుగలను దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేగించుకున్నాం కదా క్యారెట్ని. ఆ క్యారెట్లో ఒక కప్పు పాలు పోసి తర్వాత 3/4 కప్పు చక్కెర వేసి బాగా కలిపెట్టాలి. సిమ్లో పెట్టుకొని కలిపెడుతూ ఉండాలి. తర్వాత అది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అందులో నీరంతా ఇంకిపోయిన తర్వాత జీడిపప్పు, పెట్టుకున్న ఇలాచీ పౌడరు వేసేసి చల్లారాక తింటే చాలా బాగుంటుంది. ఈ హల్వాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఏమీ పాడవదు, చాలా బాగుంటుంది.